ఆయన కవర్లు పెట్టుకుని 200 కిలో పంట మన వెళ్ళండి హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వచ్చేసాం ఒక స్పెషల్ ప్లేస్కి, హైదరాబాద్లోని రామ్నగర్లోని ఫిష్ మార్కెట్కి. అది పెద్ద ఫిష్ మార్కెట్ అన్నట్టు. మీకు ఈ ఫిష్ మార్కెట్, రామ్నగర్ ఫిష్ మార్కెట్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి 6 km ఉంటుంది. అట్లాగే మన తార్నాక నుంచి 3.5 km ఉంటుంది. అట్లాగే కాచిగూడ నుంచి 2.5 km ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీకు చాలా చాలా రకాలైన ఫిషెస్ దొరుకుతాయి. లైక్ రోహు ఫిష్, కట్లా ఫిష్, పులస, అట్లాగే తిలిప, అలాగే కామన్ క్రాప్, అట్లాగే మగూర్, అలాగే బాము చేపలు, అలాగే షీ ఫిషెస్ వచ్చేసి కోడి చేప, అట్లాగే మన ఏమంటారు బండగ చేప, పిడక చేపలు, ఎర్ర చేప, నత్తల చేపలు, మీకు చాలా అసలు డిఫరెంట్ దొరుకుతాయి అన్నట్టు ఇక్కడ. అలాగే క్రాబ్స్ కూడా 3 types దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సో మీకు ఇక్కడ చాలా చాలా తక్కువ రేట్లు దొరుకుతాయండి. ఇక్కడ చాలా తక్కువ రేట్లు దొరుకుతాయి. ఇక్కడ అసలు క్రౌడ్ ఇక్కడ చాలామంది ఉంటారు. మేము వచ్చేసి ఇప్పుడు ఇది మార్నింగ్ 5:30కి అన్నట్టు. సో ఇంకా మీకు వస్తూనే ఉంటారు. 7 అయ్యేసరికి అసలు మనం ఖాళీ కూడా ఉండదు కాలు పెట్టుకోవడానికి, అంతమంది ఉంటారన్నమాట క్రౌడ్. ఎందుకంటే ఇక్కడ బయట 200 ఉంటే ఇక్కడ వచ్చేసి మీకు 100-120 రూపీస్కే వచ్చేస్తుంది అనమాట. ఎవరైతే బల్క్లో తీసుకుంటారో వాళ్ళకి చాలా చాలా అసలు బెనిఫిట్ అనమాట. ఒక 10,000 కొన్నారంటే వాళ్ళకి 5,000 వరకు వాళ్ళకి తక్కువ వస్తుంది అనమాట, అట్లా అన్నట్టు. సో ఈ కొరమీన వచ్చేసి బయట వచ్చేసి మీకు 400 పైనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు 250 ఆర్ 300 ఇన్ బిట్వీన్ ఉంటుందన్నమాట. సో చాలా తక్కువ రేట్లు వస్తాయన్నమాట. మీకు ప్రతి ఏ చేప అయినా కానీ మీకు వచ్చేసి కిలో పైన మినిమం 100 రూపీస్ తగ్గుతుందన్నమాట బయటకంటే. అది మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు మీరు. అలాగే తునా వచ్చేసి మీకు బయట 200 పైనే ఉంటుంది. ఇక్కడ మీకు బేరం ఆడుకుంటూ 150 రూపీస్కే వచ్చేస్తుంది అన్నట్టు. ముఖ్యంగా ఇక్కడికి మెయిన్గా ఈ హోటల్స్ వాళ్ళు, అలాగే రోడ్డు పైన అమ్మేవాళ్ళు, అలాగే వైన్స్ వాళ్ళు, ఇంకా హాస్టల్స్ వాళ్ళు చాలా అనమాట ఇక్కడికే వస్తారు. ఎందుకంటే వాళ్ళు బల్క్లో కొనుక్కుంటారు కదా. సో అందుకే ఇక్కడికే వస్తారనమాట వాళ్ళు. అసలు వాళ్ళు 50, 70, 80, 100 అట్లా తీసుకుంటూ పోతుంటారు. అది ఫిష్ మార్కెట్ అమ్మే వాళ్ళు అయితే వాళ్ళు బల్క్లో చాలా బల్క్లో తీసుకుంటారు. 500 kg, 300 kg, 200 kg అట్లా తీసుకుంటూ పోతారనమాట. సో అట్లా బెనిఫిట్. ఇది వచ్చేసి మీకు 100 రూపీస్ అనమాట. ఇక్కడ 100 రూపీస్ మాత్రమే. ఇది కూడా అంతే, రవ్వ. ఇది కూడా 100-120 రూపీస్ ఇన్ బిట్వీన్. ఎక్కువ ఉంటే మీకు 100 రూపీస్కి ఇచ్చేస్తారు. ఇది వచ్చేసి మీకు బయటకు ఉంటే ఈ చేప మీకు 200 పైనే ఉంటుంది, 220 రూపీస్ అట్లా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు 150, 160, 170 లోపే వచ్చేస్తుందండి. ఈ చేప కూడా అంతే, మీకు అంతే. ఏదైనా కానీ బయట 200 ఉంటే ఇక్కడ వచ్చేసి మీకు 100, 110, 120 లోపే మీకు వచ్చేస్తుంది అన్నట్టు. చూడండి వీళ్ళు ఎంత బల్క్లో కొనుక్కున్నారో. మొత్తం 5 బ్యాగులు అనమాట. ఒక బ్యాగ్ వచ్చేసి ఎలాగలేదన్న మీకు ఒక 40-50 kgs ఉంటుంది. సో అట్లా అన్నట్టు అనమాట. ఈ క్రాప్స్ కూడా మీకు క్రాప్స్ వచ్చేసి కిలో వచ్చేసి 500, 600 ఇట్లా వచ్చేస్తుంది. అదే మనం బయట వచ్చేస్తే ఎలా లేదన్న 800 రూపీస్ ఈ క్రాప్స్ వచ్చేసి. అట్లాగే మీకు ఈ కత్తులు కూడా అమ్ముతారండి ఇక్కడ. ఇవి కూడా కొనుక్కోవచ్చు మీరు. అట్లాగే చూడండి వీళ్ళు ఈ ఫిషెస్ వచ్చేసి వీళ్ళు ఏకంగా 40 kgs కొనుక్కుంటున్నారు. అంటే బల్క్లో కొనుక్కోవడం వల్ల చాలా చాలా డెడ్ చీప్ అన్నట్టు అనమాట. డెడ్ చీప్ అంటే మీకు కేజీకే 100-120 రూపీస్ తక్కువ వస్తుందండి. వీళ్ళు బయట అమ్ముకుంటే వీళ్ళకి ఎంత వస్తుంది లాభం? 5,000 ఎంత వస్తుంది. సో అట్లా అన్నట్టు అనమాట. అందుకే చాలామంది బల్క్లో తీసుకుంటారు. అదే దగ్గర ఉన్న వాళ్ళు 1-2-3 kgs అట్లా తీసుకుంటారు అనమాట. వాళ్ళు రెగ్యులర్ దగ్గరే కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. బయట కొనుక్కున్న 200 రూపాయలకి వస్తే ఇక్కడ 100 రూపాయలకి వచ్చేస్తాయి కదా. సో నో ప్రాబ్లం అనమాట వాళ్ళకి కూడా. సో ఎక్కడికక్కడ కుప్పలు తెప్పలాగా ఉంటాయండి చేపలు మాత్రం. ఆ ట్రాలీ ఆటోలు అయితే వస్తూనే ఉంటాయి, ఖాళీ ఉండదు. ఎవరికి వాళ్ళు బల్క్లో తీసుకుంటూ పోతుంటారు కదా. సో అస్సలు ఖాళీ ఉండదు అన్నట్టు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎటు చూసినా
కుప్పల తెప్పల చేపలు అనమాట. మొత్తం ఒక పెద్ద మైకా అంటే ప్లాస్టిక్ తార్పాన్లు మొత్తం పరిచేస్తారు. దానిపైన కొన్ని 500, 600, 1000 కేజీలు అట్లా మొత్తం పడేస్తారనమాట చేపలు. మనం చూసుకొని తీసుకోవడమే చేపలు అన్నట్టు అనమాట. ఈ క్రాబ్స్ వచ్చేసి ఈ డజన్ ఇస్తున్నారండి. డజన్ వచ్చేసి 800 రూపీస్ అనమాట. ఇవి మడ్ క్రాబ్స్ చాలా ఫేమస్. సో ఇవి వచ్చేసి మీకు బంగారు తీగ అంటారు కదా, అది కూడా అంటే 120 రూపీస్. ఈ రవ్వ కూడా 120 రూపీసే. సో ఇదండి ఇక్కడ అసలు చాలా చాలా తక్కువ రేట్ అనమాట. ఎక్కడ చూసిన చేపలు అనమాట. సో చాలా తక్కువ రేట్ అనమాట. చాలామంది అసలు క్రౌడ్ అయితే అసలు అబ్బాబ్బాబ్బా ఎంతమంది ఉన్నారండి ఇక్కడ. ఖాళీ లేదన్నట్టు అనమాట. అసలు చూడండి ఆ క్రౌడ్. అసలు కొంచెం 7 అయ్యేసరికి ఇది ఇట్లా ఉందన్నమాట క్రౌడ్. ఇంకా 8 అయ్యేసరికి ఇంకా ఎక్కువ మంది ఉంటారు అన్నట్టు అనమాట. ఆ చేపలు అయితే ఆ చేపలు అమ్మేవాళ్ళు కనీసం 100లో ఉంటారన్నమాట వాళ్ళు. సో అది అన్నట్టు అనమాట. ఇంకోటి ఏంటంటే మీకు ఇవి చూస్తారా, ఎర్రగులు వెందులు అంటారు అనమాట. ఇవి పులుసుకి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మేము కూడా తీసుకున్నాము. లాస్ట్లో మీకు ఆ చిన్న వీడియో చూపిస్తాను, వండామన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయండి అవి. ఇది వచ్చేసి అపోలో ఫిష్ అనమాట. ఇది వచ్చేసి మీకు 200 రూపీస్. అదే బయట మీకు 300 పైన ఉంటుంది అన్నట్టు. అది చూడండి క్రౌడ్. అబ్బాబా ఆ క్రౌడ్ చూస్తుంటే సిరాకు వచ్చేస్తుంది అనమాట. మనకి వీడియో తీయడానికి కుదరదు కూడా, కాలు కూడా మట్టేస్తున్నారు. ఇవి వచ్చేసి మీకు డ్రై అనమాట, మొత్తం అంతా డ్రై. నెత్తలు వచ్చేసి కేజీ వచ్చేసి 200 రూపీస్ ఉంటుంది. చాలా వస్తాయి 200 రూపీస్కి. అలాగే రొయ్యి పొట్టు వచ్చేసి ఎల్లో కలర్ మీద అండి, ఇదే రొయ్యి పొట్టు. ఇది వచ్చేసి పావు కిలో 100 రూపీస్ అన్నారు, అంటే కేజీ 400. బయట మీకు 600 మినిమం ఉంటుంది అనమాట. సో ఇవి కూడా చాలా చాలా తక్కువ రేటుకి వస్తాయి. ఆ క్రాబ్స్ కూడా అంతే. చూడండి క్రాబ్స్ వచ్చేసి 500 రూపీస్కి ఇస్తా అన్నాడు ఆయన మీకు. ఇవి వచ్చేసి ఈ రొయ్యలు కూడా చూడండి కొంచెం పెద్దగా ఉన్నాయి అనమాట. ఇది కూడా మీకు వచ్చేసి 300 రూపీస్ కిలో వచ్చేసి. బయట మాత్రం మీకు ఇది వచ్చేసి మీకు ఎలాగలేదని 500 రూపీస్ ఉంటుంది. అదే చిన్నవైతే మీకు బయట 400, ఇక్కడ వచ్చేసి 250, 280 రూపీస్ అన్నట్టు అనమాట. ఇది మీరు చూస్తే ఇక్కడ చేపలు కట్ చేసేవాళ్ళు అనమాట. రొయ్యలు క్లీన్ చేసేవాళ్ళు, చేపలు కట్ చేసేవాళ్ళు ఉంటారనమాట. నేను అసలు ఎక్కడా చూడలేదండి ఇంత పెద్ద ప్లేస్ అనమాట. కట్ చేసేవాళ్ళు కనీసం 100లో ఉన్నారనమాట. ఇక్కడ కనీసం ఒక 200-300 మంది ఉన్నారు. వాళ్ళే కట్ చేసేవాళ్ళే ఓన్లీ. అసలు చాలా పెద్ద కటింగ్ ప్లేస్ అనమాట ఇది. చాలామంది ఉన్నారు చూడండి. అసలు ఇక్కడ కట్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది అన్నట్టు అనమాట. వెయిటింగ్ అనమాట అట్లా అన్నట్టు చాలామంది కట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి కట్ చేయడానికి మీకు ఒక 20 రూపీస్, 30 రూపీస్ తీసుకుంటున్నారు. కొంతమంది 20 రూపీస్ తీసుకుంటున్నారు, కొంతమంది వచ్చేసి మీకు 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఏది పెర్ కిలోకి అన్నట్టు. సో మీరు ఇక్కడ కట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు తీసుకెళ్ళిపోయి ఇంటి దగ్గరైనా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళి ఏం కట్ చేస్తాము మళ్ళీ మా ఆవిడ జరుగుతుందంటే మనం ఇక్కడే కట్ చేసేసి తీసుకెళ్ళిపోవడం బెటర్. లేదంటే వాళ్ళతో మనం తిట్లు కావాల్సి ఉంటుంది కదా. సో ప్రశాంతంగా మెల్లగా అన్నీ మూసుకొని మనం ఏం చేయాలంటే ఇక్కడే కట్ చేసేసి ఇంటికి తీసుకెళ్ళిపోదాం. ఎలాగో 20 రూపీసే కదా. కొంతమంది 30 రూపీస్, కొంతమంది 20 రూపీస్. అంటే వాళ్ళు ఏంటంటే జనాలు ఎక్కువ కొలది వాళ్ళు ఎక్కువ అడుగుతారు 30 రూపీస్. అదే అలా టైం అవుతుంది తగ్గుతుంటారు కదా, అప్పుడు తక్కువ తీసుకుంటారు. ఇది వచ్చి పులస అండి, 1500 రూపీస్. తింటే పులసే తినాలంటారు కదా. సో అది పులస వచ్చేసి 1500 రూపీస్. ఇదేమో తెలుసు కదా మీకు వైట్ బాంబు, అది కూడా మీకు 200 రూపీస్ కేజీ. 200 అంటున్నాను, సారీ 1000 రూపీస్ అండి. బయట మీకు 1200 రూపీస్ ఉంటుంది అనమాట. సో అది ఈ ఫిషెస్ వచ్చేసి మీకు 180 రూపీస్, 200 రూపీస్ లోపే ఉంటుంది. బయట వచ్చేసి మీకు 280 అట్లా ఉంటుంది అనమాట. ఈ ఫిష్ కూడా 280 అట్లా పైన ఉంటుంది ఇంకా మీకు. సో ఇక్కడికి మీకు బెనిఫిట్ అనండి, ఏ ఫిష్ అయినా మీకు బెనిఫిటే. ఇవి వచ్చేసి పులుసుకి చాలా బాగుంటాయి. అవి కూడా ఫ్రైకి కూడా. బొంబిడేలు కూడా అంతే. ఏ ఫిష్ అయినా కానీ, క్రాబ్ అయినా, బొంబిడేలు అయినా, రవ్వ అయినా, బొచ్చ అయినా, తున అయినా, ఎర్రగులు వెందులైనా ఏదైనా చాలా చాలా డెడ్ చీప్గా వస్తాయి అన్నమాట ఇక్కడ. ఇది వచ్చేసి స్నేక్ ఫిష్ అనమాట. ఇది కూడా మీకు పెర్ కిలో వచ్చేసి 200 రూపీస్కే వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఈ ఫిష్ చాలా బాగుంటుందండి. బండుగు చేప హైలైట్ ఉంటుంది అనమాట, టేస్టీ. సో ఇది కూడా స్నేక్ ఫిషే. ఇవి కూడా 200 రూపీస్. అలాగే స్క్వాడ్ బయట మీకు చాలా రేటు, ఇక్కడ ఓన్లీ మీకు 300 రూపీస్కి వచ్చేస్తుంది. ఎక్కువ కొంటే ఇంకా తక్కువ రేటుకి వస్తుంది. ఇవి వచ్చేసి ఎర్రగులు వెందులు, మీకు ఆల్రెడీ చెప్పాను. ఎర్రగులు వెందులు పులుసు చాలా చాలా బాగుంటుంది అదండి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మసాలాలు అమ్ముతారండి. చూడండి ఇక్కడ మసాలాలు చాలా సీక్రెట్ మసాలా అనమాట. ఇవి వైన్స్ వాళ్ళు కూడా ఇవే వాడతారు. మనం ఇన్ని కేజీలు పలానా కేజీలు అంటే చెప్తే వాళ్ళు మనకి ఇచ్చేస్తారు మసాలా. ఒక ప్యాకెట్ వచ్చి 25 రూపీస్ అండి. ఇంకోటి మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎందుకంటే మానిటైజేషన్ అవ్వాలంటే మినిమం 1000 సబ్స్క్రైబర్ అవ్వాలి. వీడియో చూసిన వాళ్ళు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇదండి మన వీడియో, మీకు ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇదిగోండి ఎర్రగులు వెందులతో పులుసు చేసాము, చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. ఈసారి ఎవరైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట ఎర్రగులు వెందుల పులుసు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్ అందరికీ, మీ ప్రసాద్.